యోబు గ్రంథము 29:6. నేను పెట్టిన అడుగెల్లా నీతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. చాలండి. ఇక్కడ చూసినట్లయితే నేను పెట్టిన అడుగెల్లాది పోయి నేతిలో పడెను అనేటువంటి మాట చాలా వింతగా కనిపిస్తుంది కదండి. అంటే తను అడుగు ఎక్కడ పెడితే అక్కడ నేతి ఉంటుందంట. ఇంగ్లీష్ బైబిల్లో బట్టర్ అంటారు. అంటే అర్థం ఏంటిదంటే, బట్టర్ అనేటువంటి మాటకు అది దేన్ని సూచిస్తుందంటే అభివృద్ధి అండి, ప్రాస్పెరిటీ, ఇంక్రీజ్. ప్రియమైన వాళ్ళరా, యోబు అంటున్నటువంటి మాట తనను గురించి తను సాక్ష్యం ఇస్తున్నాడు. నేను అడుగు పెట్టిన ప్రతి చోట నేను పోయి నా కాలు లేదా నా అడుగు నేను నేతిలో పెడుతుంటున్నాను. అంటే దేవుడు అంతగా దీవించాడండి. రెండవదిగా మీరు చూసినట్లయితే బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా అది ఏరులై పారెను అనేటువంటి మాట అండి. అంటే అర్థం ఏంటిదంటే ఆ యొక్క తూర్పు దేశములలో అనేక మంది ఉన్నారండి. అయితే యోబు ఏమంటున్నాడు తెలుసా, ఆ ఆశీర్వాదం నా నిమిత్తము మాత్రమే. ఆ ఆశీర్వాదము, ఆ బండ నుంచి వచ్చేటువంటి నూనె అది నా నిమిత్తము అంటున్నానండి. మొదటిగా చూసినట్లయితే నేను అడుగు పెట్టిన ప్రతి చోటల్లా ఆ కాలు లేదా ఆ అడుగు నేతిలో పడుతుంది. దాని అర్థం ఏంటిదో తెలుసా, చాలా మంది లాటరీ సిస్టమ్ ఉంటుందండి. లాటరీ అంటే అర్థం ఏంటిదంటే బై ఛాన్స్ వారికి విజయం వస్తుంది, బై ఛాన్స్ వారు కోటీశ్వరులు అవుతారు. లేదా బై ఛాన్స్ చీటీ వేసినప్పుడు ఎంతో మంది చీటీ వేస్తే ఆ యొక్క చీటీలో ఎవరి పేరైతే మొదటిగా వస్తుందో వారికే అది లాటరీ, వాళ్ళే ఆ యొక్క సక్సెస్ లేదా విజయం అండి. అంటే ప్రతిసారి అది జరగదు, బై ఛాన్స్ అండి. అయితే యోబు జీవితం లాటరీ జీవితం కాదండి. యోబు యొక్క జీవితము ఆ యొక్క లైఫ్ ఆఫ్ జాబ్ ఈజ్ నాట్ ఎ లాటరీ లైఫ్. అది ఏదో లాటరీ జీవితం కాదండి. ఎందుకంటే ఏదో లాటరీగా ఒకసారి అడుగు పెడితే ఆ యొక్క నేతిలో పడినట్లుగా కనిపించదు. అయితే యోబు అంటున్నాడు, నేను అడుగు పెట్టిన ప్రతి చోట అది నేతిలో పడుతుందంట. అంటే అందుకే అంటున్నాడు అది నా నిమిత్తము చేయబడింది. అంటే ఒకవేళ ఆ యొక్క భూమిలో ఆశీర్వాదం లేకపోయినా, ఆ భూమిలో దీవెనలు లేకపోయినా, ఒకవేళ అది శపించబడిన నేల అయినా, జస్ట్ బికాస్ ఆఫ్ జాబ్, యోబును బట్టి, యోబు నిమిత్తము ఆ యొక్క నేల బైబిల్లో రాయబడింది కదా, నూనెను లేదా ఆశీర్వాదములను ఆ యొక్క నూనెను బయటికి ఇస్తున్నట్టుగా మనం చూడగలమండి. యోబు యొక్క ఆశీర్వాదమును మనం అర్థం చేసుకోవాలంటే, అంటే యోబును దేవుడు ఎంతగా దీవించాడు అనే మాట మనకు అర్థం కావాలంటే ప్రియమైన వాళ్ళరా, యోబు గ్రంథం 29వ అధ్యాయం అండి. ఆ యొక్క అధ్యాయం అంతా కూడా యోబు తనని గురించి చెప్తాడు. ఎంత గంభీరంగా కదా, ఎవరు కూడా వాని గురించి అంత హుందాగా చెప్పుకోరండి. అంటే యోబు అంటున్నాడు, నా దేవుడు నన్ను అంతగా దీవించాడు. అయితే 29వ అధ్యాయంలో ఉంటుంది, యవనస్తులను చూచినప్పుడు, నేను నడుస్తున్నప్పుడు యవనస్తులను చూస్తే నా ఏటికి భయపడి వాళ్ళు పోయి దాక్కుంటారంటాడు. రెండోదిగా అంటాడు, వృద్ధులు నన్ను చూసినప్పుడు నేను రాగానే వాళ్ళు లేచి నిలబడి నన్ను నమస్కరిస్తున్నారు, నన్ను గౌరవిస్తున్నారు. మూడవదిగా యోబు అంటాడండి, ఏమంటాడు తెలుసా, నేను రాజవీధులలోకి వెళ్ళి నా పీఠము నేను వేసుకుంటాను. అంటే ఎవరు కూడా రాజవీధులకు వెళ్ళరండి. ఎందుకంటే అది రాజు యొక్క మార్గము. రాజు మార్గంలో రాజు వేసుకోవాలి సింహాసనం, లేదా తన పీఠము రాజు వేసుకోవాలి. అయితే యోబు అంటున్నాడు, నువ్వు కాదు రాజు, నేను వెళ్ళి ఆ పీఠము వేసుకుంటాను. ఆ చివరి వచనంలో మీరు చూసినట్లయితే అతను ఏమంటున్నాడు తెలుసా, నేను రాజు కాకపోయినా రాజు కంటే అంటున్నాడు అండి. నేను రాజు కాకపోయినా నేను రాజు వలే. అంటే అర్థం ఏంటిదంటే అంతగా దేవుడు అతన్ని దీవించాడు, అంతగా దేవుడు అతను ఆశీర్వదించాడు. గ్రేటర్ దెన్ కింగ్స్, greater than ministers, greater than business people, greater than all the men of eastern countries or oriental countries. ఆ యొక్క తూర్పు దేశములన్నిటిలో కూడా అతడే గొప్పవాడండి.